62 సంవత్సరాలు పెంచేసాను వయసు అంటున్నారు. ఎందుకు బతుకుండగా కూడెట్టినాడు, చచ్చిపోయిన తర్వాత ఏం చేయడం, డబ్బులు ఎత్తో చొరబెట్టి గిఫ్టుల రూపాన్ని లక్షలు లక్షలు ఇస్తున్నావు, వాళ్ళకి జీతాలు లక్షలు లక్షలు ఇస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఈ పాలనా కాలంలో ఒక్క రోజు కూడా అంగన్వాడీల గురించి మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఏదైనా సంక్షేమ పథకం రాస్తే ఒక కొడుకు రేషన్ కార్డు రావాలంటే తల్లి అంగన్వాడీ టీచర్, ఈ అంగన్వాడీ టీచర్కి ఏమన్నా 1,10,000 జీతం ఇచ్చేస్తున్నారా? 11,500 గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మా వరకు ఒకసారి వాళ్ళు చూస్తే వాళ్ళకే అర్థమవుదండి, వాళ్ళకే అర్థమవుతుంది ఎలా చేస్తారో మన ఎత్తు వాదుకుంటారు. మేము పెన్షన్ అడగడం లేదు, మేము కనీసం 26,000 జీతం చేయమంటే మా భవిష్యత్తు లేకుండా చేస్తున్నారండి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మమ్మల్ని పురుగుల్లా చూస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను చూస్తుంటే ఏదైనా కక్ష సాధింపుగా సాధిస్తున్నారు అనుకుంటున్నామండి అంగన్వాడీల మీద. మీరు అంత చూస్తానన్నాడు. ఈ వేస్ట్ కట్టడాలు అవి చాలా చేస్తారు. అలాంటి వాటన్నిటికీ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం వాళ్ళ దగ్గర ఏమీ లేదు. మీరు ఏసీ రూమ్ లో ఉన్నారు, మీరు ఒక్క రోజు ఒక టిఫిన్ ఖర్చు అంత లేదన్న మా జీతం. 42 రోజుల సమ్మెలో కూర్చుని ఉన్నప్పుడు రాజకీయ నాయకులతో సహా చంద్రబాబు నాయుడు గారు ఆ స్థానిక ఎమ్మెల్యేలతో సహా వచ్చి మా పక్కన గంటల గంటలు కూర్చుని మిమ్మల్ని చూసే బాధ్యత మాది, మీ జీతాలు పెంచే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి. ఏమడిగాము? 26,000 కనీస వేతనం అమలు చేయమని అడిగాము. కనీస వేతనం అమలు చేసే బాధ్యత నాది. మిమ్మల్ని ఎలాగైనా సరే మేము నాకు ఓటేసి నిలబెట్టండి, మీకు జీతాలు పెంచుతామని చెప్పి ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఆయన వచ్చాక కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చిన ప్రభుత్వం ఇది. కాబట్టి మేము మళ్ళీ సమ్మెలో కూర్చుంటాం. సమ్మెలో కూర్చుని ఈ ప్రభుత్వాన్ని దించేదాకా అయినా కూర్చుని ఈయన కిందకి దించే పరిస్థితిలోనే ఉన్నాం. మిమ్మల్ని నువ్వు గుర్తిస్తావా, గుర్తించి నెగ్గిస్తావా లేదా అది ఖచ్చితంగా మాకు తెలియపరిచేదాకా కూడా ఈరోజు ఇక్కడి నుంచి మేము కదిలే పరిస్థితి లేదు. కాబట్టి ఎందుకంటే గిఫ్టుల రూపాన్ని లక్షలు లక్షలు ఇస్తున్నావు, వాళ్ళకి జీతాలు లక్షలు లక్షలు ఇస్తున్నావు అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి అవసరాలు తీర్చే వస్తువులన్నీ అపరాలన్నీ కూడా పెంచుతున్నావు. ఇటు కాయగూరలేంటి, అటు సరుకులేంటి అన్నీ కూడా పెరుగుతూనే ఉన్నాయి. కానీ గవర్నమెంట్లో మీ పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి అప్పటికిప్పుడు కానీ మార్పులు ఉన్నాయి, ఎట్లా పరిస్థితి ఏం చెప్తారు? అప్పుడు పరిస్థితులు పని భారం అప్పుడు అప్పుడు మీద ఇంకాస్త ఎక్కువ పని భారం అప్పుడు 2 యాప్ల్లోనే చేసేవాళ్ళము. ఆ 2 యాప్లు కలిపి ఒక యాప్లో పెట్టి ఒక యాప్లో కూడా వర్క్ ఎక్కువ చేస్తూ చిన్నది ఇంకో దాంట్లో కన్వర్షన్ చేసాడు. అంతేగాని పని భారం ఇంకాస్త ఎక్కువైంది కానీ తగ్గే పరిస్థితి లేదు. ఈరోజు మేము 23వ తారీఖు నుంచి రిలే నిరాహారలో దీక్షని మేము చెప్తే ఒక్కళ్ళు కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా టెంట్ల దగ్గరికి వచ్చి మాకు ఏ విధమైన హామీ ఇచ్చి మమ్మల్ని వాదార్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పెంచే వరకు మాత్రం మేము ఇలాగే ధర్నాలు చేస్తాము, అలాగే సమ్మె చేస్తామని చెప్పి నీకు తెలియజేస్తూనే ఉన్నాను. జగన్ ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె ఎందుకు చేశాము? చాలని జీతాలతో బతకలేకున్నాము, జీతాలు పెంచండి అని అన్నాము, పెరిగే ధరలకు బతకలేకున్నాము అని చెప్పాము. ఆయన ఏమంటే పట్టించుకోలేదు, తాళాలు పగలగొట్టారు, సెంటర్లలో మనందరినీ కూడాను వేరే వాళ్ళని పెట్టారు. అందుకని చెప్పి మేము ఆ పోరాటం చేస్తున్నప్పుడు అమ్మా ఈ ప్రభుత్వం ఎస్మా ప్రవేశిస్తుంది, మీరందరూ కూడాను ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి, మంది మహిళా ప్రభుత్వం, మేము వచ్చిన తర్వాత మీకోసం మీ జీతాలు పెంచుతాము అని చెప్పారు. మా శిబిరాల దగ్గరకు వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పాలనా కాలంలో ఒక్క రోజు కూడా అంగన్వాడీల గురించి మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఈరోజు మేమందరం విజయవాడకు బయలుదేరితే వాళ్ళకి సంబంధించిన మినిస్టర్ల చేత అబద్ధాలు చెప్పిస్తున్నారు. మాకు జీతాలు పెంచలేదు, ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, అన్ని అబద్ధాలు ప్రకటిస్తున్నారు. రైళ్లు బస్సులు ఎక్కిన మహిళల్ని అందరినీ కూడాను వెనక్కి తెప్పించేదానికి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీలు గుర్తు చేసుకొని వెంటనే ముందుగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలండి. కరెంట్ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ ఛార్జీలు పెంచారు, ఇంటి బాడుగలు పెంచారు, ప్రతి వస్తువు పెంచారు మీరు, కానీ అంగన్వాడీ జీతాలు పెంచలే. 50 సంవత్సరాలు అయిందండి ఐసీడీఎస్ ఏర్పడి, ఈ రోజుకి దాన్ని స్కీమ్ గా చూస్తున్నారు.
గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అట్లాగే మాకందరికి కూడాను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఒక్క నెల వేసవి సెలవులు ఇవ్వాలి. మా సెంటర్లకు వచ్చే పిల్లలకు 5 సంవత్సరాలు మా సెంటర్లోనే ఉండే విధంగా, ఆ తర్వాత మాత్రమే ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళకి వెళ్ళేటట్టుగా జీవో ఇవ్వాలి. అట్లాగే మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలండి. ఇవన్నీ ప్రభుత్వం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మా గవర్నమెంట్ లో అన్ని వర్గాలు సంతోషం అని చెప్పి గవర్నమెంట్ లో ఉంటారు ముఖ్య నాయకులు చెప్తున్నారు. మరి ఎందుకు మీరు అంతా మహిళలంతా రోడ్ ఎక్కారు ఈ రోజు? ఆయన చెప్పేది మరి ఆయన చెప్పుకుంటున్నాడు. ఎవరు సంతోషంగా లేరండి. వాళ్ళ ఎమ్మెల్యేలు, డబ్బులు పెట్టి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఈ పార్టీ కాకపోయినా ఆ పార్టీలో దూకేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారేమో కానీ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు, తల్లులు మాత్రం హ్యాపీగా లేరు. ప్రతి ఒక్కళ్ళు పని చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళకి కనీస వేతనం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మహిళల గురించి ఆలోచించకపోతే మళ్ళా తిరిగి గతంలో ఏ విధంగా అయితే జరిగిందో అధికారాన్ని కూడా దించేసే పరిస్థితి అంగన్వాడీలు తెస్తారని చెప్పి మేము తెలియజేస్తూ మీరు ఎప్పుడైతే చలో విజయవాడ ప్రకటించారో, పిలుపునిచ్చారో, మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు అంతా మీడియాకు రిలీజ్ చేశారు. మీకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం, కట్టుబడి ఉన్నాం, మీరు ధర్నాకి వెళ్ళదు, ధర్నా చేయొద్దని చెప్పారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అంతకుముందంతా ఏం చేశారు? ఎక్కడ ఉన్నారు ఆ మినిస్టర్లు? వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మరి వాళ్ళకైతే లగ్జరీ లైఫ్ లో వాళ్ళు ఉండాలా? కష్టం చేసేవాళ్ళు, పేదలు, గర్భిణీలు, బాలింతలకి సేవ చేసేవాళ్ళు మాత్రం ఏమి తినకుండా బతకాలనా? అందుకని ఇవన్నీ అబద్ధాలండి. మేము రైలు ఎక్కుతామని, మేము ధర్నాకు వస్తామని, అప్పుడు మాత్రమే ఈ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అనే బొమ్మల్ని తీసుకొని వచ్చి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ఆ ప్రకటనలు కాదు, వాస్తవంగా ఆయన జీవో ఇచ్చింది నాకు కూడా ఇక్కడ నుంచి కదలమని చెప్పి చెప్తా ఉన్నాం. సెంటర్కి వచ్చి మేము ఎంత వర్క్ చేస్తున్నామో ఒక్క రోజు ఉంది వాళ్ళు చూస్తే మా వర్క్, మా పనితేనండి. ఒక్కసారి మా సెల్ తీసుకొని మా వర్క్ ఒకసారి వాళ్ళు చూస్తే వాళ్ళకే అర్థమవుదండి. వాళ్ళకే అర్థమవుతుంది ఎలా చేస్తున్నారో మన ఎత్తు వాదుకుంటారు. అలాంటి వర్క్ చేసే వాళ్ళు మాకు ఎంత చిన్న చేతాలండి. అన్ని రేట్లు పెంచి పెరిగిపోయి ఎలా బతుకుతామండి? ఎలా బతుకుతున్నాయి? 5 ఏళ్ళు పనిచేసే ఎమ్మెల్యేకి కనీసం ఊరి పరిధిలో, ఒక గ్రామ పరిధిలో పనిచేసే సర్పంచ్ కూడా పింఛన్ ఉంది. మేము పింఛన్ అడగడం లేదు. మేము కనీసం 26,000 జీతం చేయమంటే మరి ఇంత ఒత్తిడి తెస్తున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు, ఎక్కడికక్కడ నిర్బంధాలు. ఇదేనా మహిళల పట్ల ఈ గవర్నమెంట్ ఉండే శ్రద్ధ? అంగన్వాడీలు అయితే వాళ్ళ ఇంట్లో వికలాంగులు ఎవరున్నా వాళ్ళ పెన్షన్ కూడా తీసేస్తున్నారండి. అంగన్వాడీ ఉద్యోగం చేసినందుకు వాళ్ళ ఇంట్లో వికలాంగులు ఉన్నా, వాళ్ళ పిల్లలు ఉన్నా, ఎవరున్నా పెన్షన్ తీసేస్తున్నారండి. ఆటోకి ఇచ్చే డబ్బులు కూడా తీసేస్తున్నారండి. మా జీతం పెంచడం లేదు. కానీ ఉన్నామండి మేము. ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీలకి అయితే గవర్నమెంట్ ఎంప్లాయీలకు బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలి. కార్మికులు అయితే మాకు వేతనం, గౌరవ వేతనం ఇవ్వాలి. మరి ఏమీ లేదు. మేము ఎలాగండి? పిఎఫ్ కూడా లేదు. ఇన్ని సంవత్సరాలు బట్టి 25 సంవత్సరాలు బట్టి చేస్తున్నామంటే కనీసం పిఎఫ్ ఉన్న ఈ రోజు మాకు ఏదో భవిష్యత్తు ఆధారం ఉండింది కదండి. మాకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారండి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మమ్మల్ని పురుగుల్లా చూస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను చూస్తుంటే ఈయన ఏదైనా కక్ష సాధింపుగా సాధిస్తున్నారు అనుకుంటున్నామండి అంగన్వాడీల మీద. అంటే మా ఫస్ట్ లో 500 జీతం అప్పుడు పెంచుతానంటే మా మీద గుర్రాలు తొక్కించేసి, సంఖ్యలేంచేసి, బాష్పాయి వాళ్ళు బిగించేసినప్పుడు మేము ప్రకటించాం మేము అంతా చూస్తామని. అది ఏమన్నా కక్ష పెట్టేసుకుని ఈ జీతాలు పెంచకుండా మమ్మల్ని ఇలా కాల్చి తింటున్నారేమో అర్థమవుతుంది. మాకు 62 సంవత్సరాలు పెంచేసాను వయసు అంటున్నారు. ఎందుకు? బతుకుండగా కూడెట్టినాడు, చచ్చిపోయిన తర్వాత దినం చేయడానికి డబ్బులు ఎత్తే సుఖమేటి? మాకు జీతం పెంచాలి. మేము ముఖ్యంగా ఏం అడగట్లేదు. నిన్న ఆవిడ ఎవరో మినిస్టర్ గారు 9 కోరికలు నెరవేర్చేసాం కదా, ఒక కోరిక గురించి మీరు రోడ్డు ఎక్కడం న్యాయం అంటుంది. అసలైన దానికి పెట్టిన దానికి 90 కోరికలు తీరితే ఎవడ కావాలి? మేము బతకడానికి జీతం పెంచాలి కదా. ఎప్పుడో మనవడ దానికి కూడా నాన్న అంగన్వాడీ టీచరు ఏదైనా సంక్షేమ పథకం రాస్తే ఒక కొడుకు రేషన్ కార్డు రావాలంటే తల్లి అంగన్వాడీ టీచర్. ఈ అంగన్వాడీ టీచర్కి ఏమన్నా 1,10,000 జీతం ఇచ్చేస్తున్నారా? 11,500. ఈ 11,500 జీతానికి ఏ సంక్షేమ పథకం వర్తించదు. కొన్ని సంక్షేమ పథకాలు వర్తించమంటే ఇవ్వనంటారు. జీతం పెంచండి రా బాబు అంటే పెంచనంటారు. ఈ ఒక ఎమ్మెల్యేకు ఫోన్ బిల్లుకి 9,000, నెలద్దులకు 50,000, వాళ్ళ ఇంటికి అద్దెలకు బోళ్ళు, ఆడ కారులో తిరగడానికి పెట్రోల్ పోయినాక డబ్బులు ఉంటాయి. కానీ ఒక అంగన్వాడీ టీచర్కి 4,000 జీతం పెంచడానికి ప్రభుత్వం ఖాళీ అయిపోయి కూర్చుంది అన్నమాట. గవర్నమెంట్ లో అన్ని వర్గాలు సంతోషం ఇస్తున్నారు. గవర్నమెంట్ మీరంతా ఎందుకు రోడ్డు ఎక్కారు? ఆయన చుట్టూరు ఉన్న ఆయన కావాల్సిన వర్గాలు ఏమైనా సంతోషంగా ఉన్నాయేమో కానీ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఎవరో సంతోషంగా లేరు. ఆడబడుచులు నేను తుసూరు పెట్టడం ఆయనకి మంచిది కాదు. మేము 42 రోజులు ధర్నా చేస్తే పాపం జగన్ నా పిచ్చి కొడుకు మీ అంత చూస్తానన్నాడు. అమ్మా ఎంతేటో మేము చూపించాం. ఆయన ఎక్కడ మమ్మల్ని ఎక్కడికో పంపేస్తానన్నాడు ఇంటికి. ఆయన ఎక్కడ పంపాలో అక్కడ పంపాం. అంతకుమించి మేలు చేస్తాను మరి చంద్రబాబు. మరి మీకేం చేశారు? మాకేమీ చేయలేదు. మా
అంగన్వాడీ డిపార్ట్మెంట్కి ఏమీ మేలు జరగలేదు. ఈయన ఏదో కక్ష సాధింపు మనసులో పెట్టుకున్నాడని మాత్రం ఫీల్ అవుతున్నాం మేము. ఏంటంటే నన్ను ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు అంటున్నారా, వీళ్ళకి ఏదో మాట ఇచ్చాను కానీ టెంట్లోకి వెళ్ళి వీళ్ళకి జీతం పెంచకూడదని ఏమైనా కక్ష పెట్టుకున్నాడేమో. అది కక్ష సాధింపు ఏమీ సాధించకుండా న్యాయంగా మాకు న్యాయం చేస్తే న్యాయం చేసినట్టు ఉంటుంది. లేదా ఈసారి 42 రోజులు కాదు 84 రోజులైనా ఆయన ఏదన్నా చంపేసినా చచ్చిపోతాం, కానీ ఈ విజయవాడ గట్ట నుంచి మాత్రం కదిలి వెళ్ళడం. మాకు ఏదో ఈ అసెంబ్లీ సమావేశాల్లో తప్పకుండా ప్రకటించాలి. ఇంచుమించు 40-45 సంవత్సరాల నుంచి ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారండి. అప్పటి నుంచి 100, 200, 300, 500, 1000 పెంచడమే తప్పించి మిగిలిన ఉద్యోగులకు గుర్తించడం లేదు. మాకు సరి అయిన న్యాయం చేయడం లేదండి. సుమారు 7 సంవత్సరాలు అవుతుందండి 1000 రూపాయలు పెంచారు. అంటే ఇప్పుడు మనం ప్రతిదినం మనం వాడే వస్తువులు అన్ని వస్తువులు రేట్లు పెరిగిపోయాయి. మరి అందరికీ పౌష్టికాహారం ఇవ్వండి, అందరినీ జాగ్రత్తగా చూసుకోండి, గర్భవతిని జాగ్రత్తగా చూడండి, బాలింతల జాగ్రత్త చూడండి, పిల్లల జాగ్రత్త చూడండి చెప్తున్నారు. కానీ అమ్మా నువ్వు తిన్నావా, నువ్వు ఉన్నావా, ఈ జీతంతో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అని అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరండి. 11,500తో ఒక కుటుంబం ఎలా బ్రతుకుతుందండి? ఈ 11,500 ఇచ్చి అది ఏదో 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు అన్నీ కట్ చేసి పిల్లలకి ఏమీ ఇవ్వట్లేదు. కనీసం గ్యాస్ విడిపించుకుంటే మిగిలిన వాళ్ళకి వేయట్లేదు. ఏంటి ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళకి టైంకి ఫంక్షన్ 4,000 తీసుకెళ్ళిస్తున్నారండి. అలాంటిది మాకు పెంచడానికి ఎందుకండి అంత బాధపడిపోతున్నారు? మేము పని చేయడం లేదా? పని ఒత్తిడి. ప్రతిసారి ఒక ధర్నా చేసామంటే ఒక కొత్త యాప్ తీసుకొస్తున్నారండి. ఒక యాప్ తీసుకొస్తున్నారు, ఆ యాప్ చేయమంటున్నారు. ఇలా ఇప్పటికిప్పుడు ఏవో 10 ఫోన్లు ఇచ్చారండి, అందులో ఓపెన్ అవ్వండి. మళ్ళీ సొంత ఫోన్లు మేము 15,000 20,000 పెట్టి కొనుక్కోవాలి, ఈ యాప్లో వర్క్ చేయాలి. ప్రతి ఏ వర్క్ చేసినా అర్జెంటుగా చేసేయాలి. మాకు పెట్టిన మెంటల్ చార్జ్ రండి. ఎంత ఇచ్చిన 9 హామీల్లో 8 హామీలు పూర్తయ్యని చెప్పి రాష్ట్ర మంత్రులు చెప్తున్నారు. ఒక హామీ కోసం మీరంతా రోడ్డు ఎక్కుతారంటారు. ఫోన్ ఒక్కటే ఇచ్చారండి, అదొక్కటే మేము ఇంకా పోనీయండి. మినీల్ని మెయిన్ వర్కర్ గా గుర్తించారు, అందులో కూడా పూర్తిగా గుర్తించలేదు, సగం మందికే గుర్తించారు. 4 రోజులు సెలవు అడిగాం, ఆ సెలవుకి ఇప్పటికి వచ్చిన దిక్కు లేదు, దివానా లేదు. ఎందుకంటే ఇంకో 2 నెలలతో పాటు మాకు సెలవులు ఇవ్వాలి మేలో. కానీ ఇప్పటి వరకు దానికోసం అసలు మాట్లాడలేదు. ఆ రోజు ధర్నా చేసేటప్పుడు మన ముఖ్యమంత్రి గారు అప్పుడు వచ్చి అపోజిషన్ పార్టీ కార్యకర్తగా వచ్చి, అమ్మా మీకు జీతం పెంచుతాను, మీకు అన్యాయం చెయ్యను, మీ కోరికలు నేను తీరుస్తాను, ఎందుకంటే మీకు సామాన్యమైన మనిషి కోరికలే, ఇవి అత్యాశలు కాదు అని ప్రమాణం చేసి వెళ్ళారు. కానీ ఈ రోజు వరకు వచ్చి 2వ సంవత్సరం కనీసం అమ్మ తిన్నారా, ఉన్నారా, ఏం చేస్తున్నారు, పోనీ మీకు ఇలా పెంచుతామన్నాం, కొన్ని రోజులు ఆగిన తర్వాత 1 సంవత్సరం తర్వాత పెంచుతామని ఒక మాట కానీ కనీసం మమ్మల్ని పట్టించుకునే దిక్కే లేదు. ఆడవాళ్ళందరినీ ఇలా రోడ్ల మీద ఎక్కించి బాధ పెట్టి మళ్ళీ ఉసురు వాళ్ళకి అన్నిటి తగిలితే ఎలా ఉంటుందండి? వచ్చేసారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర మంత్రులు చెప్పారు, మీ మంత్రి గారు చెప్పారు. మరి మిగిలిన వాళ్ళకి ఏదో జీతాలు పెంచుతున్నారు కదండి, అప్పుడు ఈ ఆర్థిక పరిస్థితి గుర్తుకు రాలేదు. మా వరకు వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి బాగోట్లేదండి. అందరికీ ఇవ్వడానికి బాగానే ఉంది, అంటే చాలా చూస్తున్నాం కదండి, ఈ వేస్ట్ కట్టడాలు అవి చాలా చేస్తారు. అలాంటి వాటన్నిటికీ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకని ఊరుకోమండి, ఏదో ఒకటి తేల్చడము, ఉంటాడో ఊడతాడో కూడా నిర్ణయించుకోవాలి అతనే. గత ప్రభుత్వం ఏంటి, ఈ ప్రభుత్వం వచ్చాక మీ మార్పు ఎలా వచ్చింది? గత ప్రభుత్వంలో కూడా జగనన్న చేసిన ఏమి లేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము 42 రోజులు సమ్మెకాలంలో ప్రతి ఒక్క టెంట్ దగ్గరకు వచ్చి మేము పదవిలోకి రాగానే మీకు జీతాలు పెంచుతామమ్మా, మమ్మల్ని నమ్మండి, మిమ్మల్ని మేము ఆదుకుంటాము, మహిళల్ని మేము గౌరవిస్తామని ప్రతి ఒక్క టెంట్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చారు. అన్న నిజంగా ఈరోజు నేను అడుగుతున్నాను ఏంటంటే, పోషకాహారం గర్భిణీ వాళ్ళకి, బాలింతలకి, 7 to 3 పిల్లలకి, 3 to 6 పిల్లలకి మేము ఎలాగైతే అందిస్తున్నామో పోషకాహారాన్ని, కనీసం మా కుటుంబంలో మాకు పోషకాహారం లేదు. మాలో ఎంతమంది రక్తహీనతతో బాధపడుతున్నారు, మాకు అందట్లేదు, పోషకాహారం అనేది అందట్లేదు. ఎందుకంటే ఈ వర్క్ టెన్షను, ఆ యాప్లు ఇచ్చి ఒక యాప్ చేసి 2 యాప్లు ఒక యాప్ చేసినా కూడా వర్క్ టెన్షన్ అన్న. ప్రతిదీ మాకు 5 నిమిషాల్లో రిపోర్ట్ కావాలంటున్నారు, 5 నిమిషాల్లో రిపోర్ట్ చెప్పాలి. ఈ వర్క్ టెన్షన్ వలన ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్కి బీపీ షుగర్లు వచ్చి కనీసం అవి మందులు కొనుక్కోవటానికి కూడా సాలని జీతంతో ఉన్నాము. ఎంతోమందికి ఇప్పుడు ఇందులో కూడా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారన్న, మరి దీనికి
మరి ఒక్కొక్క దాన్ని ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారన్న లేదా హాస్పిటల్లో చేస్తున్నారు, వాళ్ళకి పిఎఫ్లు ఇస్తున్నారు, మరి ఆరోగ్య సౌకర్యం హెల్త్ సౌకర్యం కుటుంబం మొత్తానికి ఇస్తున్నారు. కనీసం మాకేదన్నా అసలుకి ఏ సౌకర్యం లేకుండా మేము ఈరోజు ఈ ఎండకి మరి ఎండకి ఇక్కడ ఇంతమంది ఏపీ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేస్తుంటే మా బాధ, మా శోధన, మా వేదన మీరు అర్థం చేసుకొని, మీరు ఏసీ రూమ్లో ఉన్నారు, మీరు ఒక్క రోజు ఒక టిఫిన్ ఖర్చు అంత లేదన్న మా జీతం